చింతకాయల విజయ్కు ఇవ్వడం పట్ల కాస్త వ్యతిరేకత మెగా అభిమానుల్లో కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన క్రమంలో చింతకాయల విజయ్ చిరంజీవి గారిని పెద్ద చిన్న తేడా లేకుండా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ చేస్తూ మెగా అభిమానులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ చిన్న పిల్లవాడు అప్పుడు చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు అని తిట్టిన ఈ పిల్లోడు ఇప్పుడు మీకు పెద్దోళ్ళ కనిపించాడా, పెద్దోళ్ళ సభకు అంటే రాజ్యసభకు మీరు పంపిస్తూ ఉన్నారా అని చెప్పేసి ఆ బయట కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఒకసారి విందాం. ఒకసారి బయట విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. చీఫ్ ఎడిటర్, ముందుగా ఈ చింతకాయల విజయ్ విషయం ఏంటి సతీష్ గారు? చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు. తెలుగుదేశం పార్టీ పరంగా హీ డన్ ఏ గుడ్ వర్క్. ఆ విషయంలో రెండవ అభిప్రాయం లేదు. ఎందుకంటే ఐటీడీపీ అనేది ఒక సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ కొంత జనాల్లోకి పోవటానికి, అది ఆ పార్టీకి ప్లస్ అవ్వటానికి కొంత 2019 నుంచి 2024 మధ్య అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన నేపథ్యంలో టీడీపీ తరఫున చాలా గట్టిగా సోషల్ మీడియా పరంగా కానీ అన్ని రకాలుగా చింతకాయల విజయ్ ఫేరప్ అయ్యారు. అంటే తన తండ్రి వారసత్వం కాకుండా ఇండివిజువల్గా చింతకాయల విజయ్ అనే వ్యక్తి ఆయన కొంత ఆ స్ట్రెంత్ని ఆయన ప్రదర్శించారు. సరే, ఆయనకి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఇవ్వడం తప్పు కాదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు? ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్లో భాగంగా, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఉత్తరాంధ్రలో కాపుల తర్వాత రాజకీయంగా కొంత ప్రభావితంగా ఉన్న కొప్పలవెల్మ సామాజిక వర్గానికి సంబంధించి చింతకాయల విజయ్కి అక్కడ ఇచ్చారు. అక్కడి వరకు తెలుగుదేశం పార్టీని ఎవరు తప్పు పట్టడానికి లేదు, ఒక యాంగిల్. ఇది తెలుగుదేశం పార్టీ యాంగిల్ పరంగా. అయితే సడన్గా ఏమైంది? గతంలో చింతకాయల విజయ్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్స్, చేసిన వీడియో అనేది ఇప్పుడు మళ్ళీ ట్రోలింగ్లోకి వచ్చింది. ఎందుకంటే చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ నేతగా చిరంజీవిపై మాట్లాడచ్చు, ప్రజారాజ్యంపై